నమస్తే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మొదలై ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా క్రికెట్ ప్రపంచాన్ని ఒక వెలితి వేధిస్తూనే ఉంది. స్టేడియం అంతా పసుపు వర్ణంలో మెరుస్తూ ఉన్న అభిమానుల నినాదాలు మిన్నంటుతూ ఉన్నా వికెట్ల వెనుక ఆ మాయాజాలం, బ్యాటింగ్ క్రీజులో ఆ మెరుపు ఫినిషింగ్ లేకపోవడం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడబోతోంది అన్న వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. తమ ప్రియతమ ఆటగాడు తలా మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బరిలోకి దిగబోతున్నారు అన్న వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్ బజ్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం ఎల్లుండి లక్నో సూపర్ జైంట్స్ తో జరగనున్న కీలక పోరులో ధోని ప్లేయింగ్ 11లో కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీజన్ ఆరంభం నుండి మోకాలి గాయం, కండరాల నొప్పితో సతమతమవుతున్న ధోనికి వైద్య బృందం విశ్రాంతిని సూచించిన సంగతి తెలిసింది. దాదాపు 3 వారాల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన పూర్తి ఫిట్నెస్ ను సాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధోని జట్టుతో కలిసి లక్నోకు ప్రయాణమయ్యారు అని, అక్కడ జరిగే తుది ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఆయన వికెట్ల వెనుక తన బాధ్యతలను స్వీకరిస్తారు అని సమాచారం. ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఎత్తుపల్లాలతో సాగుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లో మ్యాచ్ను ముగించే సత్తా ఉన్న ఫినిషర్ లేకపోవడం జట్టును స్పష్టంగా వేధిస్తోంది. యువ ఆటగాళ్లు రాణిస్తున్నప్పటికీ క్లిష్ట సమయాలలో ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ను మలుపు తిప్పే ధోని అనుభవం జట్టుకు ఎంతో అవసరం. మైదానంలో కెప్టెన్కు విలువైన సూచనలు ఇవ్వడంలో ధోనికి సాటి ఎవరూ లేరు. మెరుపు వేగంతో స్టంపింగ్స్ చేయడంలో ఆయన ఇప్పటికీ నంబర్ 1. ధోని మైదానంలో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టుపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో సిఎస్కే బౌలర్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ధోని రీఎంట్రీ వార్త బయటకు రావడమే ఆలస్యం. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. #ధోని, #తలా రిటర్న్స్, #విజిల్ పోడు వంటి హ్యాష్ట్యాగ్లు ఎక్స్లో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. సింహం మళ్లీ వేటకు సిద్ధమైంది, క్రికెట్ దేవుడు మళ్లీ క్రీజులోకి వస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ధోని లేని ఐపీఎల్ ఉప్పు లేని పప్పు లాంటిది. ఆయన మళ్లీ వస్తున్నారు అన్న వార్త మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. లక్నో స్టేడియంలో ధోని ధోని అన్న నినాదాలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక వీరాభిమాని ఆవేదనను, ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో స్థానాన్ని పదిలం చేసుకోవాలి అంటే లక్నోతో జరిగే మ్యాచ్ సిఎస్కేకు జీవన్మరణ సమస్యగా మారింది. ఇలాంటి కీలక సమయంలో ధోని రాక జట్టుకు కొండంత అండగా మారనుంది. ఒకవేళ ధోని ఈ మ్యాచ్ ఆడితే అది కేవలం ఆటగానే కాకుండా ఒక మెంటర్గా యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎల్లుండి లక్నో వేదికగా ధోని తన హెలికాప్టర్ షాట్లతో అభిమానులను అలరిస్తాడా, చెన్నైకి మరో విజయాన్ని అందిస్తాడా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా తలా రాకతో ఐపీఎల్ 2026కు మళ్ళీ అసలైన కళ రాబోతుంది అన్నది మాత్రం వాస్తవం.